సాక్ష్యాలు విన్నాం. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఒక అరేబియన్ ప్రావర్బ్ ఉన్నది, ద సన్ షైన్స్ ద హోల్ డే, ద స్టార్స్ అండ్ ద మూన్ షైన్స్ ద హోల్ నైట్, బట్ ఏ హౌస్ వితౌట్ పేరెంట్స్ ఇస్ డార్క్. బట్ హౌస్ వితౌట్ పేరెంట్స్ ఇస్ డార్క్. దాన్ని బట్టి ఈ సమయంలో మనం ఎంత వాళ్ళు చెప్పినాను, దర్ ఇస్ హాలో స్పేస్, హాలో గ్యాప్ ఇన్ దర్ లైఫ్. కానీ దేవుడు 21 కీర్తనలు ఒక మాట చెప్తున్నాం, మా తల్లిదండ్రులు మమ్మల్ని ఇచ్చాను, యెహోవా మమ్మల్ని చేరది. దాన్ని బట్టి వారికి సమయంలో ఆదరణ వాక్యం తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ సమయంలో మరి ఎక్కడ నువ్వు చెప్పాలంటే కొన్ని విషయాలు చెప్పాను. ఎందుకంటే డాక్టర్ మార్గరెట్ ఒక మాట చెప్పింది, 7 generations వరకు కూడా షీ సర్వ్డ్ అని. దట్స్ ట్రూ. కాబట్టి నేను ఏకీభవించాను. ఎందుకంటే మా దగ్గర 2 years ఒకసారి ఒక బ్యాచ్ వెళ్ళిపోతుంది, నర్సింగ్ ట్రైనింగ్. దాదాపు 40 years షీ వర్క్ ఫర్ 40 years అబౌట్. నేను 34 years పనిచేశాను ఈ హాస్పిటల్లో, సేమ్ ప్లేస్ ఇయర్ ఓన్లీ. అయితే ఆ సమయంలో ఎవ్రీ 2 years ఒక బ్యాచ్ వెళ్ళిపోతుంది. ఆ సమయంలో వారికి కావాల్సిన వాళ్ళు క్లాస్ రూమ్లో ఓన్లీ 4 hours దే టేక్ ద కోర్స్. ఉదయం 2 గంటలు, తర్వాత మిగిలిన టైం అంతా కూడా వారి డ్యూటీస్ ప్రకారం దే షుడ్ వర్క్ ఇన్ ద హాస్పిటల్ అండ్ లర్న్ ద వర్క్. అందులో వారికి మేము వీ షుడ్ టీచ్ నర్సింగ్ ఆర్ట్స్, నర్సింగ్ కేర్, how to behave the patients, all these things are the criteria in nursing. దాంట్లో ఉంటుంది కాబట్టి దాని ప్రకారం టీచ్ చేసేవాళ్ళు. దాంట్లో అక్క ఫిమేల్ వార్డులో ఉండేది, షీ వాజ్ ద హైయర్ గ్రేడ్ స్టాఫ్ నర్స్. నేను ఆల్సో మెన్స్ సైడ్లో ఉండేవాడిని, నేను మేల్ నర్స్గా అక్కడ నేను చూసేవాడిని. అయితే అనుకుంటే వారు చదివినటువంటి దాన్ని సరిగ్గా ప్రాక్టికల్ దే షుడ్ డూ ఇన్ ద వర్డ్. కాబట్టి దాని ప్రకారం ఆనెస్ట్గా పనిచేయాలా, ఏ ట్రీట్మెంట్ అవసరం అదే చేయాలి. ఆ విధంగా చేయడానికి కొరకే వారు అబ్జర్వ్ చేయాలి, సూపర్వైజ్ చేయడానికి కొరకే వీఆర్ దేర్. కాబట్టి ఇక్కడ అక్క ఉంటుంది, నేను అక్కడ చూస్తాను. కాబట్టి వారు వస్తే వాళ్ళకి మా యొక్క నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి నర్సింగ్ డిపార్ట్మెంట్ మన ప్రొసీజర్ బుక్స్ వస్తాయి. ఆ బుక్స్ లో మేము సంతకం చేస్తే దే ఆర్ క్వాలిఫైడ్, ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామినేషన్. కాబట్టి వారికి ఉన్న ప్రొసీజర్ దాదాపు 80 ఉంటాయి. ఫస్ట్ ఇయర్ 40, సెకండ్ ఇయర్ ఆ విధంగా వాటికి చేయాలంటే కూడా వీఆర్ సో స్ట్రిక్ట్ విత్ దెమ్. సమ్ పీపుల్ కొన్నిసార్లు డ్రాప్ అవుట్ కూడా ఎందుకంటే దే డి నాట్ డూ ప్రాపర్ వర్క్. దిస్ మిషన్ ఇన్స్టిట్యూషన్, సో వీ హ్యావ్ టు డూ ఆనెస్ట్ వర్క్ అని మంచి పని నేర్చుకుని పోతే మీరు బాగా బయటకు పోతే మంచి షైన్ అవుతారని చెప్తుండేవారం. కాబట్టి స్టిల్ వీ గెట్ మెనీ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ ద పీపుల్ ఫ్రమ్ తెలంగాణ, రాయలసీమ అండ్ ఆంధ్ర. దోస్ ఆర్ ట్రైన్డ్ హియర్ ఆల్మోస్ట్ 15 years, 15 batches. Every time okay, about 300 people were trained here in Bethany, MB Medical Center, Jachalla. So it was a glorious period for us when we worked there. ఇంతకుముందు చెప్పారు కదా, we also work for the meager salaries అని. అన్నకు 200 రూపాయలు, అక్కకు 400 రూపాయలు per month. See how God has blessed. I started with 180 rupees. The time when I retired, my salary was 4,800 after 44 years serving in a mission hospital. We never complained about it. అక్కడ కూడా అన్న కూడా మన పనిచేసే అందరూ రెస్ట్ ఆఫ్ ద స్టాఫ్ రోజు వర్క్ ఇన్ ద మెడికల్ సెంటర్ మంచి పొజిషన్ కలిగి ఉండి, మా హైయర్ గ్రేడ్ నర్సెస్, తర్వాత మంచి స్టాఫ్, టెక్నీషియన్స్, ఫార్మసిస్టులు అందరూ కూడా. కానీ దేవుని కృప కాబట్టి అంతగానో మేము కలిసి పనిచేసాం. వి ఆల్సో వర్క్ విత్ ద టర్నల్ అలాంగ్ విత్ హిమ్. సో యూ ఆల్సో అసోసియేటెడ్ థాట్ ఎవ్రీథింగ్. కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ ఉంటాయి, అదే ఇంతకు చెప్పాను. కొన్నిసార్లు నర్సింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్నో టెన్షన్ మాట్లాడము, సరి చేయడం. ఆ విధంగా we could work for that almost 34 years. ఈ యొక్క ట్రైనింగ్ ఉన్నదంటే people say this is the best training in the MB Medical Center, Jachalla, a mission hospital where people are trained. People they say wherever they work, they give a report about them. Also వాళ్ళు కూడా ఎంతో సంతోషిస్తున్నారు, మంచి ఫ్యామిలీస్ సెట్ అయిపోయినారు అన్ని 3 ప్రాంతాల్లో. కాబట్టి దాన్ని బట్టి మీకు ఒకసారి పిల్లలని మా సర్వీసులు, మా సేవలు దేవుడు ఎంతగానో అభినందించాడు. మా అందులో పనిచేసిన మా సిస్టర్స్ అందరు నర్సెస్, మోస్ట్ ఆఫ్ పీపుల్ ఆర్ గాన్, దే ఆర్ ద లార్డ్. అక్కడ కూడా ఈ మధ్యలో చనిపోయింది కదా మనం చూసాము. కాబట్టి వారందరి బట్టి కూడా దేవుడు వందనాలు చేశాను. మా యొక్క స్టాఫ్, మెన్ స్టాఫ్ కూడా ఉన్నారు కదా, వారు కూడా అందరూ కూడా మన జాన్ గారు, ఈవి కృపయ్య గారు, అగస్టిన్ గారు, కేసీ కృపయ్య గారు, లిమెలను కూడా అసలు ప్రసంగం మేమంతా కలిసి పనిచేశాం. సో వీ నెవర్ కంప్లైంట్ ఎట్ ఎనీ టైమ్. వీ టు గ్రమ్ల్ అవర్ సెల్ఫ్, ఏదో గురుకునేది మాట్లాడుతుంది, గో హెడ్ విత్ ద వర్క్. ఆ విధంగా దేవుడు నడిపించాడు. కాబట్టి అక్కడ చేసిన పని చేయకూడదు అంటే షీ గేవ్ వెరీ గుడ్ నర్సింగ్ ఆర్ట్స్ లో, నర్సింగ్ కేర్లో మంచి ట్రైనింగ్, ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చిందని సమయంలో తెలియజేస్తున్నాను. అఫ్ కోర్స్ ఐ డిడ్ నా వాటిలో నేను పనిచేసేది. అందరూ ట్రైన్ మెనీ పీపుల్, సో దే స్టిల్ హ్యాపీ అండ్ రిమెంబర్ అస్ వాట్ దే హావ్ డన్ ఫ్రమ్ హియర్. కాబట్టి దాన్ని బట్టి ఈ సమయంలో అవి చేసిన పని బట్టి శ్లాఘిస్తున్నాను. ఈ సమయంలో కుటుంబ సభ్యులకు కూడా ఆదర వాక్యాలు తెలియజేస్తున్నాను. దర్ మెనీ థింగ్స్ టు బి షేర్డ్, బట్ కానీ సమయాన్ని బట్టి ఐ జస్ట్ వాంట్ క్లోజ్ డౌన్. కాబట్టి నాకు సమయాన్ని బట్టి ప్రత్యేకంగా ఉన్నా చేసి దేవుడి కుటుంబాన్ని దీవించి ఆచరించాలని. And at the present time, Bobby Karno is also going back to US, and his sister and her brother-in-law, వారికి కూడా
ఈ సమయంలో ఐ ఆల్సో వాటి అందరి కండలెన్స్ కూడా తెలియజేస్తున్నాను. దేవుడు మనం ఎక్కడ ఉన్నామో we don't know what God is going to do in our lives, but ఇంతవరకు అయితే because of God's blessings all are blessed. అదే I'm going to tell about that. కాబట్టి వర్కర్స్ ఆర్ స్మాల్ సాలరీస్ అండ్ ఇంతవరకు పిల్లలను ప్రతి వాళ్ళు కూడా ఆయనతో ఆశీర్వదించాలంటే దాన్ని బట్టి దేవుడు అంతా చెల్లిస్తూ ఈసారి ప్రత్యేకంగా కుటుంబ సభ్యులందరికీ మరొకసారి నా యొక్క కండలను తెలియజేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ప్రకాష్ ఫర్ ద టైం యూ గివ్ టు మీ. నాకు ఈ సమయం ఇచ్చిన ముఖ్యంగా మా వనపర్తి నారాయణ కుమారుడు చిన్నవాడు నన్ను మామ మంచిగా చెప్పాలి చూడు మామ, నేను చెప్తే నేను మంచిగానే చెప్తున్నాను కానీ కొన్నిసార్లు నాకు పెద్ద మనిషిని రా కన్ఫ్యూజ్ అవుతా అని చెప్పిన. కానీ మా అయ్యగారు పర్ణం ఇచ్చినాడు, ఓన్లీ 2 minutes అన్నాడు. కాబట్టి నాకు ఆ సంగతులు అన్నీ మేము చెప్తే ఇప్పుడు నేను ఒకవేళ మా మర్యాద విషయం చెప్పాలంటే నేను మిడిల్గా వచ్చేసిన. నాది ఐ స్టార్టెడ్ మై లైఫ్ అట్ వనపర్తి 1969. ఐ వర్క్డ్ విత్ పీటర్ బ్లాక్, వాళ్ళతో నేను పని అట్లా చేసుకున్న తర్వాత ఇంకా ల్యాబ్లో నాకు ట్రైనింగ్ ఏం లేదు, వీళ్ళతో నేర్చుకున్నదే. ఇక్కడనే మా వనపర్తి మన గిచ్చలు అయితే ఆండ్రూస్ అన్న, నేను ఇక్కడ వచ్చినప్పుడు ఆండ్రూస్ ఉండేది, ఆయనతో పని నేర్చుకున్న తర్వాత నేను ఆ విధంగానే 3 years ఇక్కడ పనిచేసిన తర్వాత నేను కూర్చుని పోయినా. అరే నీకు అవసరం లేదా ట్రైనింగ్ అని. నేను మా అక్క కూడా అన్నది, ఎవరు మా మరియక్క, అరే నీకు ట్రైనింగ్ ఎందుకు రా, నీకు ఒక పని చేయాలని అట్లా. కాబట్టి దేవుడు ఎంత విచిత్రంగా నన్ను వాడుకున్నాడు అంటే ఐ స్టార్టెడ్ విత్ ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్లో అసిస్టెంట్గా పని నేర్చుకొని ఆ విధంగా పనులు నేర్చుకున్నాను. అక్క నన్ను ప్రేమించేది, ఎక్కువగా ఇష్టపడేది. మరి అక్క ఎవరిని కూడా ఉత్తుగా మెచ్చుకునేది కాదు, ఎందుకంటే ఆమె అంత స్ట్రిక్ట్, మరి అక్క అంటే అంత స్ట్రిక్ట్. మరి మాకు ముఖ్యంగా చిన్న కుమారుడు నాకు ఫోన్ చేసి, అన్న నువ్వు తప్పకుండా రావాలంటే ఐ విల్ కమ్, తప్పకుండా విజయ వస్తా పిల్లకున్నా. కాబట్టి నాకు ఈ యొక్క దేవుడి సేవ అంటే ఇష్టం కాబట్టి అనుకోకుండా ఈ మెడికల్ నుంచి నేను దేవుని సేవకు అంటే పూణే పోయి అక్కడ బీడీ ముగించుకొని నేను మళ్ళీ పాస్టర్గా నేను ఇక్కడ రావాల్సి వచ్చింది. నేను ఎక్కువగా వేరేగా అనుకోవద్దండి, ఐ లైక్ టు వర్క్ అట్ జడ్చర్లలో నేను పాస్టర్గా పనిచేయాలనుకున్నా. కానీ నాకు ఎప్పుడు ఆ ఛాన్స్ దొరకలేదు. మా తమ్ముడు అనగా విలియం బూత్ వచ్చినప్పుడు నేను ఆయన గమనించినాను. వెరీ హంబుల్ ఫెలో ఈయన, ఎవరు మా బ్రదర్ విలియం బూత్. ఈ పిట్టోళ్ళకే దేవుడు ఇస్తారా, నీకు గర్వం ఉంది ఆడమ్, నీకేం దొరకవురా ఇక్కడ కథ అని అట్లా జరిగిపోయింది. అమ్ముకుంటిని నన్ను అధమూడకనికి నాదు ఆకలి బాధతో అన్యాయమైపోయే పందులు సహా అంటే పందులు సహా వెలివేయ, నన్ను ఎవడు కూడా సరిగా ఉంచుకోలే. కానీ డాక్టర్ ఆర్నాల్డ్ పాపం అర్థమేటలో నన్ను ఇక్కడ ఉంచుకొని నేను పనిచేసి ల్యాబ్ టెక్నీషియన్గా వితౌట్ ట్రైనింగ్ ఐ వర్క్ యాజ్ ల్యాబ్ టెక్నీషియన్. ఆ 3rd yearలో ఏమో ఎగ్జామ్ రాసినాము. అప్పుడు ఐ గాట్ ఇన్ యోత్మాల్లో నాకు సీట్ దొరికింది, నేను వెళ్ళినాను. అక్కడి నుంచి తర్వాత పూణే ఐ కంప్లీటెడ్ మై బీడీ, ఐ వర్క్ లైక్ దట్. దేవుడు నన్ను తన బిడ్డగా వాడుకుంటున్నందుకు దేవునికి స్తోత్రం. ముఖ్యంగా మా అక్కగారు నన్ను ఎంతగా ప్రేమించినారు. మరి ముఖ్యంగా మిట్టి నన్ను ప్రేమతో పిలిచినాడు, ఆహ్వానించి నాకు చెప్పమని చెప్పినప్పుడు నేను తప్పకుండా మా అక్కగా సాక్ష్యం చెప్పాలి. ఎందుకంటే ఈ కుటుంబం కొత్త కుటుంబం కాదు, ఈ మా ప్రసంగ కుటుంబం మా వనపర్తిలో వీళ్ళది. కాబట్టి ఏమంటే మనోళ్ళని ఎంతో ప్రేమిస్తాను, పనులు చేస్తాను. ముఖ్యంగా మా ఈబీ కృప వాళ్ళు నన్ను ఎక్కువ ప్రేమించినారు, కేటీ జాన్ అన్న ఎక్కువగా ప్రేమించినారు. మళ్ళీ వీళ్ళు మా సొంత వాళ్ళు. కానీ ఇక్కడ ఈబీ కృప వీళ్ళ యొక్క కుటుంబంలో కూడా మరి మేము పనులు చేసి ముఖ్యంగా రెవరెండ్ డాక్టర్ ఆర్ఎస్ లెమ్మెల్ గారు కూడా నన్ను ఎక్కువ, వాళ్ళ కుమారుడు విక్టర్ నన్ను ఎక్కువ ప్రేమించేది. ఈ విధంగా నేను దేవుడి సేవలో ఈ దినం వరకు ఉన్నాను. అందరు నా స్నేహితులు, నా వయసులో వాళ్ళు కొంతమంది చనిపోయినారు. మా డానివల్ ఉన్నాడు ఇచ్చటోడు, ఇంకా చాలా మంది పుట్టుకుని పోతే నేను కూడా పోతున్నాయేమో ప్రభా. మరి పోకముందు నేను ఒక మంచి సాక్ష్యం ఇచ్చేయాలంటే టైం ఇస్తాడే, ఇంకా ఎక్కువ టైం. ఏంటి సాక్ష్యం? వాట్ ఈస్ టెస్టిమనీ? టెస్టిమనీ ఈజ్ how you enter into the Lord's ministry. That is my testimony. God called me and used me, and now my time is also over.
ఓన్లీ మా అయ్యగారు ఎప్పుడో చెప్పాడు చెప్తూ మా నేటివ్ చెప్పాడు కంచిరాపల్లి, దట్ ఈజ్ పెద్దేరుకు కర్నూలుకు మధ్యలో ఉంటుంది. దట్ ఈజ్ మై టెస్టిమనీ. గాడ్ హెజ్ యూజ్డ్ మీ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఈ చిన్న సాక్షి